రాష్ట్రంలో మోంతా తుపాను ఆగమాగం చేసింది. భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వర్షం తగ్గినప్పటికీ వరద బీభత్సం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు జిల్లా ప్రజలు. రాష్ట్రంలో వరదలకు 12 మంది చనిపోగా 334 ప్రాంతాల్లో భారీగా రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో భారీ పంట నష్టం జరిగింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. మోంతా తుఫాన్ ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. రోడ్లపై నుంచి భారీగా వరద ప్రవహించింది. వరదను అంచనా వేయకుండా ప్రయాణించిన పలువురు చనిపోగా మరికొందరు గల్లంతయ్యారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న మరికొందరిని పోలీసులు, స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో వాగు దాటేందుకు యత్నించిన దంపతులు నీటిలో కొట్టుకుపోయారు. హనుమకొండ జిల్లా ఇసంపల్లికి చెందిన ప్రణయ్, కల్పన దంపతులు బైక్ పై అక్కన్నపేటకు బయలుదేరారు. మల్లారం దగ్గర రోడ్డు తెగిపోవడంతో మోత్కుల్పల్లి గుండా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మోత్కుల్పల్లి దగ్గర వాగు దాటే క్రమంలో వరదలో కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్కపూర్ణ, అలీసాబ్ దంపతులు హైదరాబాద్ లో ఉంటున్నారు. వారి రెండో కూతురు శ్రావ్య వరంగల్లోని ఓ హాస్టల్లో ఉంటూ హనుమకొండ బొల్లికుంటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. హైదరాబాద్ లోని మేడిపల్లికి చెందిన శ్రావ్య బంధువైన బరిగెల శివకుమార్ హాస్టల్ కు వచ్చి బైక్ పై శ్రావణి ఎక్కించుకుని జఫర్గూడ్ రూట్ లోని కోనాయిచలంలో ఉన్న ఫ్రెండ్ ఇంటికి బయలుదేరారు. శంకర్తండ సమీపంలోని బోళ్లమత్తడి వాగు ఉధృతంగా పారుతూ ఉండటంతో నీటి ప్రవాహానికి బైక్ అదుపు తప్పి ఇద్దరూ కొట్టుకుపోయారు. శివకుమార్ చెట్టు కొమ్మ సహాయంతో ఈదుకుంటూ బయటపడగా శ్రావ్య గల్లంతైంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్ర ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. కొత్తపల్లి స్టేజ్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వస్తూ కాజ్వే దాటేందుకు యత్నించగా నీటిలో పడి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నీటిలో గాలించడంతో గురువారం ఉదయం కాజ్వేకు కొద్ది దూరంలో నాగేంద్రం డెడ్ బాడీ దొరికింది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అంబటిపల్లికి చెందిన కరుణాకర్, పెద్ద కొత్తపల్లి మండలం ముస్టిపల్లికి చెందిన శ్రీనివాసులు నాగర్ కర్నూలులో ఉంటున్నారు. రాత్రి నాగనూలులో కళ్లు తాగిన తరువాత బైక్ పై వెళ్తున్నారు. నాగనూలు శివారులో నాగసముద్రం చెరువు వరదను దాటే క్రమంలో ఇద్దరూ కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు శ్రీనివాసులను రక్షించగా కరుణాకర్ నీటిలో కొట్టుకుపోయాడు. గురువారం ఉదయం అతడి డెడ్ బాడీ దొరికింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలానికి చెందిన పులి అనిల్ బంధువు చనిపోవడంతో కిలా వరంగంలోని శివనగర్ కు వచ్చాడు. బైక్ పై తిరిగి వెళ్తుండగా అగర్తల చెరువు మత్తడి వద్ద కింద పడి నీటిలో కొట్టుకుపోయాడు. గురువారం ఉదయం నుంచి గాలించగా సాయంత్రం శివనగర్ నేతాజీ స్కూల్ దగ్గర కాలువలో డెడ్ బాడీ దొరికింది. వరద నీటిలో కొట్టుకుపోతున్న పులి అనిల్ అనే వ్యక్తిని జాలర్లు రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జరిగింది. బీహార్కు చెందిన రజీబ్ గురువారం బైక్ పై వెళ్తూ గన్నేరువరం మండలం కేంద్రంలోని ఓర చెరువు మత్తడి వరదలో పడి కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో ఇటీవల నిమజ్జనమైన దుర్గామాత విగ్రహాలకు సంబంధించిన కర్రలను పట్టుకుని గట్టిగా అరిచాడు. గమనించిన స్థానిక జాలర్లు తాడు సాయంతో అతన్ని బయటకు తీసుకువచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పుమంతల మండలంలోని లాతీపూర్ గ్రామానికి చెందిన గణేష్, సువర్ణ దంపతులు డిండి అలుగు ప్రాంతంలో ఉన్న మట్టిగుట్టపై గొర్లదొడ్డిని ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం ఇద్దరు గుట్ట వద్ద ఉండగానే వరద చుట్టుముట్టడంతో బయటకు రాలేకపోయారు. గురువారం కాస్త ప్రవాహం తగ్గడంతో అచ్చంపేట డీఎస్సీ పల్లె శ్రీనివాసులు, సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో తాళ్ల సాయంతో దంపతులను బయటకు తీసుకువచ్చారు. ఇలా వేరువేరు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తీరని విషాదాన్ని మిగిలించింది. అయిన వారిని కోల్పోయి బాధితులు శోకసంద్రంలో మునిగారు.